ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా, ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి సహాయం మీకు అందలేనప్పుడు గాంధీ భవన్ కూడా మీకు ఒక వేదిక ఉందని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమం మరి పిసిసి అధ్యక్షుల వారు దీన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానికి ఒకవైపు ప్రభుత్వం తరపునేమో ప్రజావాణి మన ప్రజాభవన్లో ఉంటే గాంధీ భవన్లో కూడా దీన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఇది ప్రజలకు మరింత చేరువగా మేము ఉంటాము అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం. దీన్ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలకు మేము కోరుతున్నాం. ఇక ఈ విషయాలు వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అది మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలతో కలుస్తున్నప్పుడు కొంతమంది చెప్తున్న సలహాలను బట్టి చూస్తే ఇలాంటి ప్రజల సమస్యల్ని ప్రతిపక్షాలు, విపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలాంటి పక్కన పెట్టి పనికిరాని అంశాలు తెర మీదకి తెస్తూ తెలంగాణ రాజకీయాలని గబ్బు పట్టిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక మిత్రుడు అన్నాడు నాకు నిన్న కలిసినప్పుడు, మొన్న కరీంనగర్ కూడా పోయినప్పుడు, చాలామంది ప్రాంతాల మధ్యన వైరుధ్యం సృష్టిస్తూ భారత రాజ్యాంగం ప్రసాదించిన అవకాశాన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రద్దు చేయమని మనం ఎందుకు అడగొద్దు అని. నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ సంబంధిత ఏ వ్యవస్థ దీనికి సంబంధించినా కూడా బీఆర్ఎస్ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను గమనిస్తున్న వ్యక్తిగా, ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా అంటున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి. ఇప్పుడు మీరు ముందున్న దాంట్లో చాలామంది ఆంధ్ర మూలాలున్న మీడియానే ఉంది. మిమ్మల్నే వాడుకొని మిమ్మల్నే తిడుతూ ఈరోజు చేస్తున్న వాళ్ళకి ఎందుకు సహకరించాలో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ప్రచారం చేయడానికి, వాళ్ళ ప్రాపగండాను ప్రచారం చేసుకోవడానికి ఆంధ్ర మీడియా కావాలి. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఇలా తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసినరో తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ చేసేవాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా? నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, మీరే లైవ్లు పెడతారు, మీరే ప్రాపగండాకు ఉపయోగపడతారు, మీరే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మొత్తం ప్రచారం చేస్తారు, మిమ్మల్నే వాళ్ళు ఆంధ్ర అని చెప్పి ఇలా గో బ్యాక్ అని చెప్తున్న పరిస్థితిలో మరి వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి? ఏముంది కేసీఆర్తో? కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు, రాజకీయాలు చెయ్యడు, నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి? పోనీ వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు. బావకిస్తే బామ్మార్దికి పంచాది, బామ్మార్ది బొమ్మ పెట్టిండని బావాలు కూడా బావబామార్ది లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది. ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? ఇక కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతా ఉన్నాడు బూతుల లెవెల్లో. చదువుకున్నాము మేము ఇట్లా అట్లా అని చెప్పేసి ఓ పెద్ద గఫాలు కొడుతూ ఉంటారు. ఇలా మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం అవసరం? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మరి కనీసం కేసీఆర్కు నేను అన్ని పుస్తకాలు చదివినా అన్నాడు. మొత్తం నా తలకాయ, బ్లడ్, శరీరము అసలు పైనుంచి కింది దాకా నేనే పెట్టినా అంటివి. ఈరోజు నీకు బనకచర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలవలే? చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే, తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే. ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు బేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది పునర్విభజన చట్టం ప్రకారం, అది రైపేరియన్ రైట్స్ ప్రకారం, అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను. జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్గుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే